అసలు మన దేశంలో అంటే హిందువులు మాత్రమే బతకాలి, ఇంకా మిగతా మతస్థులు బతకొద్దు అనేలాగా రోజు రోజు పరిణామాలు అలానే అవుతున్నాయి. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక 1 వీక్ బ్యాక్ మేడారం జాతర చాలా పెద్దది, సెకండ్ కుంభమేళా అని చెప్పేసి అంటారు, కోట్లాది మంది వస్తారు అక్కడికి ముస్లిం వ్యక్తి కోవా బన్ను అమ్ముకోవడానికి వచ్చాడు. చిరు వ్యాపారస్తుడు 10 రూపాయలకి. ఆ బన్ను అమ్మే వ్యక్తి వేరే అన్య మతస్థుడు అని చెప్పేసి అతని దగ్గర బన్ను తీసుకోవద్దు, అది విషపూరితమైంది, నువ్వు తిను, మాకు అమ్మడం కాదు, నువ్వు తిను, దీని మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏది, ఎక్స్పైర్ డేట్ ఏది అని చెప్పేసి ఆ చిరు వ్యాపారస్తుని పెట్టిన ఒక ఇది అతన్ని బాధ ఆ వీడియోలో చూస్తే చాలా మనసు ఇట్లా అదైపోయింది. సో ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది మ్యామ్? అసలు ఏంటి అసలు ఇది? చాలా బాధాకరమైన విషయం అండి. అతను ఒక చిన్న చిరు వ్యాపారి కాదు మీరు అన్నట్లు. అతను సైకిల్ మీద బన్నులు పెట్టుకొని, ఇప్పుడు ఇవన్నీ వేరే ఎవరో తయారు చేస్తారు, వాటిని తీసుకొచ్చుకుని అమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటి, వాళ్ళ ఇంట్లోనే కోవా తయారు చేసుకొని ఈ బన్నులు దొరికే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బన్నులు అమ్ముతారు. మరి ఒక ఇంట్లోనే కోవా తయారు చేసే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. తల్లి కోవా తయారు చేస్తుంది, వీళ్ళు బన్నులు కొంటారు, తండ్రి ఒక బజార్కి కొడుకు ఒక బజార్కి సైకిల్ మీద కట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇలా కోవా తయారు చేసే వాళ్ళ దగ్గర కోవా కొనుక్కుని అక్కడ బన్నులు కొనుక్కుని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక అతను సెక్రటేరియట్ దగ్గర బన్నులు అమ్ముతూ ఉంటాడు. ఓ చిన్నపాటి వ్యాన్ ఉంది అక్కడ. ఆ వ్యాన్ లోపల బోలుడు బన్నులు పెట్టున్నాయి. ఓ పెద్ద డేక్సా నిండా కోవా అతను ఇస్తాడు. ఇస్తే అతను ఏం చెప్తున్నాడు, మాకు 60 బర్రెలు ఉన్నాయి, మా ఇంట్లో పాలతోనే మేము కోవా చేస్తాము, కాబట్టి మాకు చీప్గా పడుతుంది, మేము 10 రూపాయలకి అమ్ముతాము అని అతను వ్యాపారం మొత్తం జరిగే విధానం మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు బన్ను 2.5కి కొంటారంట. బన్ను 2.5కి కొని వీళ్ళ దగ్గర కోవా ఒక 4 రూపాయలు 5 రూపాయలు అయితే వేసి బన్ను అమ్ముతారు, 10 రూపాయలకి అమ్ముతారు. ఓ 2.5 మిగులుతుంది మార్జిన్ అని చెప్తున్నారు వాళ్ళు. లేదు ఇప్పుడు వాళ్ళే కోవా కూడా తయారు చేస్తారనుకోండి, వాళ్ళకి ఇంకో 10 రూపాయలు ఎక్కువ మిగలొచ్చు. రోజు మొత్తం మీద ఎన్ని బన్నులు అమ్ముతారండి ఒక సైకిల్ మీద తిరిగేవాళ్ళు? ఆ నెల మొత్తం మీద ఎంత తిరుగుతారు? ఇప్పుడు రోజుకు 500 రూపాయలు వీళ్ళు సంపాదించారే అనుకుందాం. రోజుకు 500 అంటే నెలకు ఎంత అండి? 15,000. వాళ్ళకి రోజుకి లాభం 500 వస్తే కూడా నెలకు వచ్చేది వాళ్ళకి 15,000. అసలు 15,000 తోటి ఒక మనిషి ఎట్లా బతకగలుగుతాడు చెప్పండి? పైగా ఇప్పుడు అతని దగ్గరికి వస్తే మనం ఎవరు ఈ సమ్మక్క సారక్క జాతర దగ్గర మనిషిని చూస్తే అసలు అతన్ని చూస్తే ఎంత బాధేసిందంటే, అతనికి చదువు లేదు, ఆస్తి లేదు, పెద్ద కులం లేదు, వెనకమాల రాజకీయ అండదండలు లేవు, ఏమీ లేవు. అతను ఒంట్లో ఉన్న శక్తిని నమ్ముకుని అతను ఈ వ్యాపారం చేసుకుంటున్నాడు. సేల్స్ మ్యాన్, వ్యాపారం అని కూడా అనకూడదు, అమ్ముకుంటున్నాడు అంతే. అతని దగ్గర ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కూడా లేదు. ఇందా నేను చెప్పినట్టు వ్యాను గీను ఏమీ లేవు, సైకిల్ అంతే, ఒక సైకిల్ ఒక బొట్ట దాంట్లో. ఇప్పుడు అతన్ని పట్టుకొని వీళ్ళు ఒక గ్యాంగ్ తయారయ్యి, ముఠాలు అంటారు వీళ్ళని, ముఠా అన్న గ్యాంగ్ అన్న ఒకటే అనుకోండి, వీళ్ళు ఒక గ్యాంగ్ మాదిరి అయ్యి అతన్ని రౌండప్ చేసి అతన్ని భయపెట్టి, షో మీ యువర్ ఆధార్ కార్డ్ అంట, వేర్ ఇస్ యువర్ ఆధార్ కార్డ్. మీకు వచ్చిన మిడిమిడి జ్ఞానంతో ఏ కాలేజీలో చదువుకున్నారమ్మా మీరు? జర్నలిజం నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చదువుకున్నారు, ఏం చేశారు? ఒక రిపోర్టర్కి ఉండాల్సిన మినిమం లక్షణాలు ఏంటి? మీరు అతన్ని పట్టుకొని ఆ విధంగా భయభ్రాంతిని గురి చేసి ఇంకొక ఆమె వచ్చేసేసి తిను చూద్దాం ముందు, నువ్వు ఊర్లో అందరికీ విషం పెట్టేస్తున్నావు అంటే తిన్నాడు. తింటే తిన్నాడు కదా, ఇప్పుడు ఇంకేం అడగాలి వీడిని అనుకుని టెన్షన్ పడుతున్నావు. ఎందుకంటే గాబరా అయిపోతున్నావు. నీ చుట్టూ కూడా ఒక 10 మంది వచ్చి నుంచుంటే అప్పుడు తెలుస్తుంది నీకు గాబరా అంటే ఏంటో. అతన్ని పట్టుకొని అంత ఇది చేస్తే అతన్ని ఆగం పట్టించేశారు కాసేపట్లో. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఏమంటున్నాడు, చిన్నోళ్ళం బేదోళ్ళం మేము, ఇదే మాకు ఆధారం, మొత్తం పాడు చేశారు, మేము మా కుటుంబాలకు ఏం పెట్టుకోవాలి,
వాళ్ళకి ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇంటద్దు కట్టుకోవాలా, ఇంత చేసుకోవాలి కదా. ఇంత చిన్నోళ్ళ మీద, మీ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేసేది మీరు. అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే వీళ్ళు ముస్లిమ్స్. అతని పేరు అడిగారు, అతను ఒలి అన్నాడు. ఒలి అనేసరికి ఇంకా మాకు ఇంకా నషాళానికి వెళ్ళింది. అంటే ముస్లిమ్స్ చేసుకోవద్దా? చేసుకోకూడదు. వీళ్ళు చెప్పే దాని ప్రకారం ముస్లిమ్స్ చేయకూడదు. సమ్మక్క సారక్క జాతరకి అసలు అన్ని వసతి, ఇదేదో పెద్ద తిరుపతి అయినట్టు, తిరుపతిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దానికి ఎవరు కాదనరు. అది ఇష్టం, ఏ దేవుడికి ఆ దేవుడు ప్రత్యేకత ఉంది. సమ్మక్క సారలమ్మలు వాళ్ళు పేదవాళ్ళ దేవుళ్ళు, మరీ మాట్లాడితే గిరిజనుల దేవుళ్ళు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా అక్కడికి అన్య మతస్థులు రావద్దని? వాళ్ళు ఏమైనా మత ప్రచారానికి వచ్చారా? అలానే చెప్తున్నాను. అబద్ధాలు. అన్యమత, అసలు వాళ్ళకి అన్యమతం అనే మాటకు అర్థమే లేదు వాళ్ళకి. మత ప్రచారం అని వాళ్ళకి అంతగట్టేసేసి వాళ్ళని అసలు ఎట్లా అంటే అవమానానికి గురి చేసి నానా మాటలు, నలుగురు మనుషులు చుట్టూ చేరి 4 మాటలు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం లిఫ్ట్లో వెళ్తూ ఉంటే ఎక్కువ మంది జనాలు ఉంటే ఒక రకమైన ఫోబియా వచ్చేస్తుంది మనకే. అవును, ఖచ్చితంగా వస్తుంది, ఒకలాగా అయిపోతుంది. అట్లాంటిది అతన్ని పట్టుకొని అతనికి చెమటలు వచ్చేసేసి పాపం బన్ను తింటుంటే దగ్గొచ్చి నువ్వు భయపడుతున్నావు, నువ్వు దేనికి భయపడుతున్నావు, ఇలా మాట్లాడేసేయటం. నిజంగా పైగా ఇదంతా జరుగుతుంటే ఏంటా గలాట అని చెప్పి పోలీసు వచ్చాడు. పోలీసు వచ్చి ఇప్పుడు అతనికి ఏదన్నా అయితే ఎవరు జిమ్మేదారి అని అంటే, నువ్వు కూడా కలిసిపోయావు వాళ్ళతోటి అని పోలీసు తోటి దురుసుగా మాట్లాడటం. ఇప్పుడు ఇది అది అవమానంగా ఫీల్ అయ్యేదైనా చేసుకోవడానికి చేసుకుంటే వీళ్ళందరూ ఆ కుటుంబ బాధ్యత తీసుకుంటారా మ్యామ్? ఎవరు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు వీళ్ళకి జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడం అలవాటు అయిపోయింది. అలాగే వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ యొక్క పాపకం కావాల్సి వస్తుంది వీళ్ళకి. వాళ్ళు ఏదో వీళ్ళకి మెచ్చి మేకతోలు గొప్పుతారు అనుకుంటున్నారు, గండ పేరెండాలు తొడుగుతారు, లేకపోతే వేరతాళ్ళు వేస్తారు అని అనుకుని వీళ్ళు ఏదో ఊడిగం చేస్తున్నట్టు మస్కా రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ మస్కా జర్నలిజం అంటారు దీన్ని. ఎవరికి మస్కా కొడదామని? దీని ఇప్పుడు బన్ జిహాద్ అంటున్నారు. బంజీ ఏమన్నా ఉంటుందా అండి? అసలు బన్లో ఏం కలపగలుగుతారు వాళ్ళు ఎంత, వాళ్ళ బతుకులు ఎంత అసలు. అదేమంటే ఇంకొంచెం ముందుకెళ్ళి బన్నుకి హలాలు చేస్తారంట, ఊస్తారంట, దాంట్లో ఉంచుతారంట. ఆ ఉంచింది మీరైతే తింటారా? ఎవరెవరైతే యాక్టివిస్టులు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నేను ఊంచిస్తాను, తింటారు. చింతవరకు తీసుకుంటారు ఎక్కువ తక్కువ మాట్లాడితే. ఇప్పుడు దేనికి హలాలు చేస్తారు? మాంసానికి చేస్తారు, బన్నులకి చేస్తారని ఎక్కడన్నా ఉందా? ఈ లెక్కన ఇప్పుడు కరాచీ బేకరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముస్లిమ్సే. కరాచీ బేకరీ వాళ్ళు కూడా హలాలు చేస్తారా? అసలు ముస్లిమ్స్ బట్టలు అమ్ముతారు, కొనొద్దు. ఇప్పుడు చార్మినార్కి వెళ్తే మొత్తం మన వాళ్ళే కనబడతారు. వాళ్ళే కనపడతారు కదా. వాళ్ళ దగ్గర మీరు ఎందుకు చార్మినార్ వెళ్తున్నారు? వెళ్ళేవాళ్ళు మనం కూడా వెళ్ళి అక్కడ షాపింగ్ చేయొద్దు, వాళ్ళది కదా. వాళ్ళు ఇప్పుడు మరి అన్య మతస్థులు, మరి మనం ఎందుకు వెళ్ళి అక్కడ షాపింగ్ చేయాలి? ఎందుకు వెళ్ళి షాపింగ్ చేయాలి? ఇవన్నీ కాదండి. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కులము లేదు, మతం లేదు, జాతి లేదు, రంగు లేదు, ఏ వివక్ష ఉండటానికి వీల్లేదని రాజ్యాంగం చెప్తుంది. అసలు మరి వీళ్ళే నా స్పెషల్ రాజ్యాంగం రాశారా? నాకు అర్థం కావట్లేదు. పైగా అదేమంటే అన్యమతస్థులు. అసలు అన్యమతస్థులు అంటే ఒకవేళ నిజంగా మాట్లాడితే అది వనదేవతల పండగ, అంటే గిరిజనుల పండగ. అది మీరు అందరూ ఎందుకు వెళ్తున్నారు నాకు అర్థం కాదు. వెళ్ళకూడదు కదా. ఇప్పుడు కోడికి ఈకలు పీకుతామని కూర్చుంటే పీకొచ్చు ఎన్ని ఈకలైనా, అది మన పనే? ఆ బోడిగుండికి బట్టతలకి ముడేయటం మన పనే? మన పని ఏంటి? నిజంగా ఏదన్నా నడుస్తుంది, అక్రమ వ్యాపారం నడుస్తుంది అంటే వాళ్ళ గురించి ప్రభుత్వానికి తెలియజేయడం లక్షణం, మన బాధ్యత. నేను కాదనట్లే. ఈ చిన్నోడు ఎంత వ్యాపారం చేస్తాడు, ఎన్ని కోట్లు గణిస్తాడు,